హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూవీ మ్యాన్ సావి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ మనమే మూవీ. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందో ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పేస్తాను. అంతకుముందు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ చెక్ ఇన్ చేసి నేను పెట్టే కంటెంట్ జెన్యూన్ అలాగే ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని కింద నోటిఫికేషన్ బార్ని ఆన్ చేసుకుని పెట్టుకోండి. సో ఎప్పుడైతే నేను వీడియోస్ పెడతానో వెంటనే మీకు రీచ్ అవుట్ అయిపోతుంది. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఇట్స్ ఎ సూపర్ హిట్ మూవీ భయ. చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఫీల్ గుడ్ మ్యూజిక్తో, ఎమోషన్ సీన్స్తో, కామెడీతో, మంచి విజువల్స్తో అలా ఒక డిఫరెంట్ ప్రపంచానికి తీసుకెళ్ళిపోయాడని చెప్పుకోవాలి డైరెక్టరు. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బేసిక్ స్టోరీ పాయింట్ విషయానికి వచ్చేస్తే శర్వానంద్ గారు అలాగే కృతి శెట్టి గారు, సో ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి ఒక బాబు. సో ఆ బాబుని పెంచే క్రమంలో వీళ్ళు ఫేస్ అయ్యే ఛాలెంజెస్, వీళ్ళు ఏం ఫేస్ చేస్తారు, ప్రాబ్లమ్స్ అన్నీ మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. శర్వానంద్ గారు ఈజ్ కంప్లీట్లీ కేర్లెస్ అండ్ కృతి శెట్టి గారు ఈజ్ కంప్లీట్లీ రెస్పాన్సిబుల్. సో వీళ్ళిద్దరి మధ్య టూ డిఫరెంట్ మెచ్యూర్డ్ మెంటాలిటీస్ కదా. సో వీళ్ళిద్దరి మధ్య ఎలా బాండ్ కుదిరింది అని చెప్పేసి మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. సో ఫస్ట్ ఆఫ్ ముందు డిస్కస్ చేయడం కన్నా, సో ఈ సినిమాలో 16 సాంగ్స్ ఉన్నాయి భయ్య. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్, ఈ సాంగ్స్లో కూడా 2 or 3 సాంగ్స్ నార్మల్గా అనిపించాయి. మిగతా అన్ని సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. హీషమ్ అబ్దుల్ వాహబ్, హీ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ మ్యూజిక్ ఈ సినిమాలో. సో చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ శ్రీరామాదిత్య. ప్రీవియస్ సినిమాలు చూసుకుంటే దేవదాస్ కానీ హీరో కానీ మంచి విజువల్స్తో ఉంటుంది కదా. మంచి విజువల్స్, స్టోరీ నార్మల్గానే ఉంటుంది కానీ మంచి విజువల్స్తో అలా ఎంటర్టైన్ చేసేస్తాడు కదా. సో ఈ సినిమా కూడా అలాగే మంచి విజువల్స్తో, మంచి సాంగ్స్తో, మంచి మనల్ని చాలా అంటే చాలా ఫీల్ అవుతాం మనం ఈ సినిమా చూసినప్పుడు. సో అలా ఉంటుంది సినిమా. శ్రీరామ్ ఆదిత్య హీ డిడ్ హిస్ బెస్ట్ జాబ్ ఈ డూయింగ్ దిస్ ఫిలిం అని నేనైతే చెప్తాను. సో తర్వాత ఫస్ట్ ఆఫ్ అలా మంచి మ్యూజిక్తో, అలా మంచి విజువల్స్తో, అలా గుడ్ నరేషన్తో, మంచి సినిమాటోగ్రఫీతో మంచి ఫస్ట్ హాఫ్ చూసాంరా అని ఫీలింగ్ ఉంటుంది. సో సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అక్కడక్కడ కొంచెం లాగ్ అయిన సీన్స్ వచ్చినా కూడా, సో లాస్ట్ 30 to 40 minutes మాత్రం ఎమోషన్ సీన్స్తో అలా హై ఇచ్చేస్తాడు డైరెక్టర్ మనకైతే. సో పక్కా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకి పట్టాభిషేకం చేస్తారని అయితే ఎటువంటి సందేహం లేదు. సో అంత బాగుంది సినిమా. యూత్ ఆడియన్స్కి కొంచెం లాగ్ అనిపించవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఆలోచన, ఫ్యామిలీ ఆడియన్స్ ఆలోచన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్కి మాత్రం ఈ సినిమా పక్కా థియేటర్స్కి రప్పిస్తుంది. సో ఆఫ్టర్ 2.5 months ఏదైనా మంచి సినిమా చూద్దాంరా అని ఫ్యామిలీ ఆడియన్స్ చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు. సో పక్కా ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ని రప్పిస్తుందని చెప్పుకోవాలి. సో ఈ సినిమాలో కామెడీ కూడా బాగా అంటే బాగా వర్కౌట్ అయ్యింది. సో నేను ట్రైలర్ చూసినప్పుడే చెప్పాను, మనం ట్రైలర్లో చూసినప్పుడు వీళ్ళు జనరేట్ చేసే కామెడీ మనకు అంత నవ్వు రాకపోవచ్చు. మనం సినిమా చూస్తున్నప్పుడు ఇది స్టోరీలో నుంచి జనరేట్ అవుతుంది కాబట్టి ఈ కామెడీ మనం చాలా ఎంజాయ్ చేస్తామని చెప్పాను. సో అది కరెక్టే, మనం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం కామెడీ. చాలా అంటే చాలా బాగుంది సినిమా. సో ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ వాచబుల్, ఇట్స్ వర్త్ వాచింగ్. మీ టికెట్ విల్ బి 100% వర్తి. సో ఈ సినిమా వర్షన్ వచ్చేసి రన్ టైం వచ్చేసి 2 hours 35 minutes ఉంది. సో మీకు ఎక్కడ కొంచెం కూడా బోర్ అనిపించదు. సో ఈ వీకెండ్లో ఒక మంచి మూవీ చూద్దాం రా భయ్యా అంటే నేనైతే ఈ మూవీని సజెస్ట్ చేస్తా. పక్క థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి, ఎంజాయ్ ఫీల్ అవుతారు. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ $3.5 out of 5. సో డోంట్ మిస్ ఇన్ థియేటర్స్, ఎంజాయ్ ఇన్ థియేటర్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలా వెళ్ళిపోకుండా ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ బార్ని ఆన్ చేసుకోవచ్చు కదా. సో మీకు ఈ వీడియోస్ కోసం నేనైతే చాలా అంటే చాలా కష్టపడుతున్నాను, కానీ నాకు వచ్చే వ్యూస్కి నేను పడే కష్టానికి అసలు సంబంధమే లేదు. అయినా కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేనైతే వెనకాడను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.